All welcome back to our YouTube channel. Here is the non-spoiler review of the film చాప్రా మర్డర్ కేస్. 2 hours 4 minutes రన్ టైంతో ప్రస్తుతానికి తెలుగులో ఆహాలోనైతే మనకి ఈ మూవీ అందుబాటులో ఉంది. సో మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పే ముందు ఇప్పుడే కానీ మన ఛానల్ మీ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్ ఇట్ లెస్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. 1986లో ఒక మర్డర్ కేసు అయితే జరుగుతుందండి. అదే చాప్రా అనే ఒక వ్యక్తి చనిపోవడం అయితే జరుగుతుంది. అప్పుడు ఈ న్యూస్ అనేది చాలా వైరల్ కూడా అవుతుంది. అదే టైంలోని ఎలక్షన్స్ కూడా ఉండడం వల్ల పోలీసుల మీద ఏంచి కొంచెం ఒత్తిడి అయితే అది పడడం అయితే జరుగుతుంది. అసలు ఇంతకీ ఆ మర్డర్ అనేది ఎవరు చేశారు, పోలీసులు కనిపెట్టారా లేదా, అసలు ఆ మర్డర్ వెనకట్ల రహస్యాలు ఏంటి, ఇదంతా మీకు తెలియాలంటే ఈ మూవీ అయితే మీరు చూడాల్సిందే. కాన్సెప్ట్ వైజ్గా మనం చూసుకుంటే ఇలాంటి మనం ఎన్నో కాన్సెప్ట్లు చూసాము, కానీ ఇదేమో కొత్తగా ఉందంటే కొత్తగా ఏం అనిపించలేదు, పర్వాలేదు అని అనిపించింది. ఓవరాల్గా అయితే అక్కడక్కడ కొన్ని ట్విస్ట్లు అయితే నాకు బాగా నచ్చింది. ఓవరాల్గా ఆ మర్డర్ అనేది ఎవరు చేశారు ఇదంతా తెలియాలనేది అది మనకి కొంచెం క్యూరియాసిటీగా అయితే ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఆ మొత్తం ఒక పోలీస్ ఆఫీసర్ అయితే కొత్తగా అయితే అపాయింట్మెంట్ అవుతారు. సో అపాయింట్ చేసి తన నుంచి ఇన్వెస్టిగేషన్లోని హెల్ప్ చేస్తూ ఉంటాడు. అసలు ఎవరు ఈ మాట చేశారు, ఇంటికి ఆ పోలీస్ ఆఫీసర్ కనిపెట్టారా లేదా, ఇదంతా తెలియాలంటే మూవీ అయితే మీరు చూడాల్సిందే. అండ్ డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే ఓకే అని అనిపించింది. ఓవరాల్గా మూవీ చూడొచ్చా అంటే ఎస్, 100% వాచ్ చేయొచ్చు మూవీ అనేది. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో గేమ్ మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.